పాలపూరి చేసుకోవడానికి ముందుగా కాజు, ఇలాచి, కొబ్బరి తీసుకోవాలి. కాజు, ఇలాచీని పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. పూరీల కోసం పిండి తడుపుకొని పూరీలు ఒత్తుకొని పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అవి గోలించుకోవాలి. పూరీ కోసం పిండిని వీలైనంత గట్టిగా తడుపుకోవాలి, లేదంటే నూనె ఎక్కువ పీల్చుకుంటాయి పూరీలు. మరిగిన పాలలో తగినంత చక్కెర వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కాజు, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఒక చిన్న గిన్నె లేదా ప్లేట్ తీసుకొని అందులో ఒక పూరీ వేసి 2-3 గంటల పాలు పోయాలి. తరువాత తురిమిన కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. అలానే 2-3 పూరీలు పెట్టుకోవాలి. అవసరం ఉన్నన్ని పూరీలు మాత్రమే పాలలో వేసుకోవాలి. పాలలో పూరీలు ఒకేసారి వేయొద్దు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పాలు కొంచెం వేడి చేసి పూరీలలో వేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే కాజుతో పాటు బాదం, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కాజుతో పాటు కొబ్బరి కూడా స్కిప్ చేసుకోవచ్చు. షుగర్ తినని వాళ్ళు బెల్లం పౌడర్ యూజ్ చేయొచ్చు.